నాయకులు ఎప్పుడూ బాగానే ఉంటారు, కానీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళే కొట్టుకు చస్తుంటారు. సినిమా యాక్టర్ల విషయంలోనైనా అంతే, రాజకీయాల్లో విషయమైనా అంతే. ఎందుకు అతో అర్థం కాదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చిరంజీవి వర్సెస్ కృష్ణ ఫ్యాన్సు, ఆ తర్వాత రోజుల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి ఫ్యాన్సు, వీళ్ళు కొట్టుకు సచ్చారు. వాళ్ళు దర్జాగా ఉన్నారు. వాళ్ళు కొట్టుకోమని చెప్పారా? కానీ తెర వెనక నుండి ప్రోత్సాహం ఉంటుంది. అది డైరెక్ట్గా వాళ్ళు ఉండదు, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. కిందోళ్ళు ఓ బద్ధ శత్రువులాగా మిత్రులు కూడా తయారయ్యారు. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కొట్టుకుంటున్నారు. మహిళల మీద దాడులని సాక్షి రాస్తుంది, మా వాళ్ళ మీద దాడులని ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తే. టోటల్గా చూస్తే తలకాయలు పగలగొట్టుకుంటున్నటువంటి సంఘటనలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న సంఘటనలు విపరీతం. దాదాపుగా మళ్ళీ ఒక 30 ఏళ్ల క్రితపు రాజకీయం వైపుకి తీసుకెళ్ళాం. రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం. చస్తున్నారు, చంపుకుంటున్నారు అని అనలేం, ఎందుకంటే ఇప్పుడు మర్డర్లు జరగట్లేదు. కానీ కొట్టుకుంటున్నారు, రాళ్ళేసి కొట్టుకుంటున్నారు, తలకాయలు పగలగొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ రాబోయే 5 నుంచి 10 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. ఏ ఎదవకి 5 రూపాయలు ఇచ్చేవాడు ఉండడు. అయితే గీతే బిచ్చం వేసినట్టు కాస్త సాయం చేస్తారు అంతే. ఈ తన్నులు తిన్న వెధవలందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తన్నేటువంటి వెధవలకి కుటుంబాలు ఉన్నాయి. వెధవలను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇంత దరిద్రం ఎందుకు? నీ కుటుంబాన్ని తీసుకొచ్చి పార్టీల కోసం తలకాయలు పగల కొట్టుకోవడం ఎందుకు? నువ్వెళ్ళు ఇంకొకళ్ళ తలకాయ పగల కొట్టడం ఎందుకు? ఏంటి ఒరిగేది? నీకేం ఒరిగింది? నీ కుటుంబానికి ఏం ఒరిగింది? నీకు చేతనైతే 100 మంది దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నమ్మేవాడికి ఒకటే, అవతలోడికి వెయ్యొద్దు అని చెప్పు. మర్యాదగాడు, నమస్కరించాడు, బతిన్లాడాడు, లేకపోతే ఏం తప్పు జరుగుతుందో చెప్పు. ఇది వైసీపీ అయినా చేయాల్సిందే, తెలుగుదేశం అయినా చేయాల్సిందే. అలా కాకుండా వాదించడం చేత కాని వాడు దాడులు చేస్తాడు, దుర్మార్గాలు చేస్తాడు. ఆ ఫలితమే ప్రస్తుతం అడుగడుగునా కనబడుతోంది. దీనివలన ఏం జరుగుతోంది అంటే తన్నుకు చావడం మాత్రమే మిగిలింది.